స్వర అయితే బాబీని కలిసి బాబీతో మేము ఈరోజు ఒక పని మీద బయటకు వెళ్తున్నాం అని చెప్పి అంటుంది. దాంతో బాబీ అయితే మళ్ళీ ఎప్పుడు వస్తారు అమ్మాయి మేడం అని చెప్పి అంటాడు. ఆ మాటలకు స్వర అయితే మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు, ఆ పని పూర్తయ్యాకే వస్తామని చెప్పి బాబీతో అబద్ధం చెప్తుంది. ఇక ఊరు వదిలి వెళ్ళిపోతున్నామని తెలిస్తే బాబీ ఏమైపోతాడు అని చెప్పి అలా చెప్తుంది. ఇక బాబీ అయితే మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారో మీకే తెలియదు అమ్మాయి మేడం అని అంటాడు. అవును బాబీ, పని పూర్తవగానే వస్తామని చెప్పి అంటుంది. దాంతో అక్కడ ఉన్న బాబీ అయితే మీరు వెళ్ళిన పని వేగంగా పూర్తయిపోతుందిలేండి అమ్మాయి మేడం, మీరు త్వరగా మళ్ళీ ఇక్కడికి వచ్చేయండి అమ్మాయి మేడం, మిమ్మల్ని చూడకుండా నేను ఉండలేను అమ్మాయి మేడం అని చెప్పి బాబీ స్వరతో అంటూ ఉంటాడు. అది విని స్వర కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. సరేలే బాబీ, నీకు స్కూల్కి టైం అవుతుంది, ఇక వెళ్ళు, ఇక్కడైతే బాయ్ అయితే అని చెప్పి స్వర బాబీతో ముద్దు పెట్టేసి బాబీని హగ్ చేసుకొని ఇక నేను వెళ్ళొస్తాను, నువ్వు కూడా స్కూల్కి వెళ్ళు, జాగ్రత్తగా ఉండు అని చెప్పి జాగ్రత్తలు చెప్తుంది. దాంతో బాబీ అయితే అమ్మాయి మేడం, మిమ్మల్ని వదిలేసి నేను ఉండలేను అమ్మాయి మేడం, మీరు త్వరగా వచ్చేయండి అమ్మాయి మేడం అని చెప్పి అంటూ ఏడుస్తూ ఉంటాడు. దాంతో స్వర అయితే నేను త్వరగా వచ్చేస్తాను, నువ్వు మాత్రం జాగ్రత్త అని చెప్పి స్వర కూడా తన మనసులోని బాధను దాచుకొని బాబీకి బాయ్ చెప్పి ముద్దు పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసి బాబీ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. అమ్మాయి మేడం వెళ్ళిపోతూ ఉంటే బాబీ అయితే కన్నీళ్లను ఆపుకోలేక ఏడుస్తూ అక్కడే నిలబడి ఉంటాడు. దాంతో అక్కడే ఉన్న స్వర అయితే చాలా బాధపడుతూ బాబీని వదిలి వెళ్ళలేక ఏడ్చుకుంటూ అక్కడి నుండి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. అలా స్వర అయితే బాబీని వదిలేసి అక్కడి నుండి ఊరు వదిలి వెళ్ళిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.